సముద్రంలో ఉంటది వేల్, కోర్టులో ఇస్తారు బెయిల్. కాంగ్రెస్ పాలనను మెట్రో రైల్ ఫెయిల్. 15,000 crore అప్పు. కాంగ్రెస్ అహంకారం కి బలైన లార్సన్ అండ్ టర్బో అని చెప్పి మాట్లాడు. కాంగ్రెస్ రెస్పాన్స్ ఏమనుండే, మా దారిల కన్నరా లేకపోతే నీ రహదారిల కన్నా వెళ్ళిపో అని చెప్పి ఎల్ఎన్టీ కి కులయాం దమ్కి. మన పిపిపి ఏదైతే డ్రీమ్ ఉండదు చూడు, మెట్రో ఫేజ్ 2 ది బ్రాడ్ డే లైట్ లా దాన్ని మర్డర్ అయిపోయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రేపు పని చేయగలుగుతాయా, పని చేస్తాయా? ఇట్లాంటి వర్డ్ ఆఫ్ మౌత్ ఎట్లా పోతుంది? ఇంత పెద్ద ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు అనే ఇంకిత జ్ఞానం కాంగ్రెస్ ఉన్నదా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. ఏదైతే వెనకటి ప్రభుత్వం 20,000 కోట్లు అసెట్స్ క్రియేట్ చేసినామని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటుందో, ఇలా ఆ 20,000 కోట్ల అసెట్ 15,000 కోట్ల డెప్ట్ లాగా అప్పులాగా మారిపోయింది రాతో రాత్రి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తారు. సో ఇలా భాగ్యనగరంలో ఏదైతే 163 కిలోమీటర్ల నెట్వర్క్ ఏదైతే ఉన్నదో దానికి బ్రేక్ పడ్డాయి. ఇది కాంగ్రెస్ పొలిటికల్ వెండేటా కాదా? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా. ఇన్వెస్టర్లు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, ఈ హరాస్మెంట్ మేము తట్టుకోలేదు, ఇది ఎగ్జిక్యూషన్ పాలసీ కాదు, ఇది ఒక ఎక్స్టార్షన్ పాలసీ అని చెప్పి చెప్పుకుంటున్నారు.